ప్రైజ్ లార్డ్. మనం ఆరాధించే దేవుడు ఏమైనాడో మనకి ఖచ్చితంగా తెలిసుండాలి. మనం ఆరాధించే దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, ఆయన కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, నిత్యము కోపించువాడు కాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. భూమిని ఆకాశాన్ని గ్యాప్‌ని ఎవరైనా మెదడు చేయగలరా? అది ఎంత అధికంగా ఉందో ఆయన కృప ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల అంత అధికంగా ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు దేవుడు మన ఎడల జాలిపడడానికి ఆశపడుతున్నాడు. మనం మంటితో నిర్మించబడే వారమని ఆయనకి బాగా తెలుసు. ప్రతిసారి ఆయన శరణుజొచ్చాలి, ఆయన వేడుకోవాలి. అప్పుడు ఆయన మన పట్ల కనికరపడి, ఒక తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లుగా ప్రభువు మన పట్ల తన కనికరాన్ని, జాలిని చూపిస్తారు. ఎప్పుడు మనం భయము భక్తి ఆయన యందు నిలిపినప్పుడు, మన గురి యేసయ్య మీద నిలిపినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మన కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకులు, ఇబ్బందులు మనుషులు మనకి హ్యాండ్ ఇచ్చేస్తారు. సొంత వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాం. అయినప్పటికీ కృప కలిగిన దేవుడు, ఆయన మన తండ్రి కాబట్టి, ఆయన అరచేతుల మీద మనల్ని చెక్కుకున్నాడు కాబట్టి, మనల్ని బాగుగా ఆయన ఎరుగును. మన పరిస్థితి ఆయనకు తెలుసును. కన్నీటితో ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆయన